పిల్లలు అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం గోళాకార దర్పణాల్లో కాంతి పరావర్తనంలో ఒక భాగం గురించి నేర్చుకోబోతున్నాం. మీరు గోళాకార దర్పణాలు, వాటిల్లో కాంతి పరావర్తనం జరిగే విధానం, అలాగే గోళాకార దర్పణాలలో కాంతి పతనం చెందినప్పుడు అది ఏ రకంగా పరావర్తనం చెందుతుంది, ఆ పరావర్తనం చెందిన కిరణాలు ఏ రకంగా ప్రయాణిస్తాయి, తర్వాత ఆ కిరణాల ద్వారా ప్రతిబింబం ఎట్లా ఏర్పడుతుంది, అలాగే ఆ ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏంటి, వీటిలన్నిటి గురించి కూడా నేర్చుకున్నారు. ఈ ప్రతిబింబ లక్షణాలను మీరు ప్రయోగపూర్వకంగా కూడా మీరు తెలుసుకొని ఉన్నారు. ఈ ప్రతిబింబ లక్షణాలని రేఖాచిత్రాల ద్వారా ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రయోగాల ద్వారా గోళాకార దర్పణాల యొక్క నాభ్యంతరం కూడా కనుక్కున్నారు. అయితే ఈరోజు మనం ఎటువంటి ప్రయోగాలు చేయకుండా మనం గోళాకార దర్పణం యొక్క నాభ్యంతరం కనుక్కోవటం ఎలాగో నేర్చుకుందాం. ఇది నేర్చుకోవటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఈ గోళాకార దర్పణాల మీద వచ్చేటువంటి చాలా సమస్యలు మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ తెర మీద కనపడేది ఒక పుటాకార దర్పణం. అందులో బ్లూ కలర్గా ఉన్నదేమో మనం పెయింట్ వేసిన భాగము, నల్ల రంగులో ఉన్నదేమో పరావర్తన ఉపరితలం. తెలుసు కదా ఇది అందరికీ. అదే పెయింట్ మనం ఇటువైపు వేసామనుకోండి, అది కుంభాకార దర్పణం అవుతుంది. ఇప్పుడు పుటాకార దర్పణం తీసుకుందాం. కారణం తెలుసు కదా మీకు, పుటాకార దర్పణం ఎందుకు తీసుకుంటాము. కుంభాకార దర్పణంలో ఒకే ఒక్క ప్రతిబింబం ఏర్పడుతుంది, వేరువేరు ప్రతిబింబాలు ఏర్పడవు. కానీ పుటాకార దర్పణంలో వేరువేరు ప్రతిబింబాలు ఏర్పడతాయి కాబట్టి పుటాకార దర్పణాన్ని అన్ని రకాల సూత్రాల ఉత్పాదనలో కానీ వాడుతూ ఉంటాం. కాబట్టి పుటాకార దర్పణాన్ని ముందుగా తీసుకుందాం మనం. ఈ పుటాకార దర్పణానికి నుంచి ఇప్పుడు ఒకసారి తెర మీద చూడండి, మనం ఒక గీత గీసాం మధ్య భాగంలో. పి అంటే మీకు తెలుసు కదా, అది దాన్ని దర్పణ ధ్రువము అంటాం. తర్వాత ఎఫ్ అంటే ప్రధాన నాభి, సి అనేది వక్రతా కేంద్రం. ఈ పిని, ఎఫ్ని, సిని కలుపుతూ గీసినటువంటి రేఖని ప్రధానాక్షము అంటాం. పిఎక్స్ అనేది ఒక ప్రధానాక్షం. ఈ ప్రధానాక్షం మీద ఏదో ఒక స్థానంలో ఏబి అనేటువంటి ఒక వస్తువుని ఉంచాం అనుకుందాం. ఏబి అనేటువంటి ఒక వస్తువుని ఉంచాం. ఇప్పుడు ఈ వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలు ఎట్లా వస్తాయో చూడండి ఒకసారి. మొదటగా ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చినటువంటి ఒక కాంతి కిరణం దర్పణంపై ఎం అనే బిందువు వద్ద పడింది. మరి ఈ కాంతి కిరణం పరావర్తనం చెందినాక ఎటు వెళ్తుందో తెలుసు కదా మీకు, ఊహించండి. ఎస్, మీ ఊహ కరెక్టే కదా. ఒకసారి తెర మీద చూడండి. ఇది ప్రధాన నాభి గుండా వెళ్ళింది. పరావర్తనం చెందిన కాంతి కిరణం ప్రధాన నాభి గుండా వెళ్ళింది. ఇప్పుడు మరొక కాంతి కిరణం చూద్దాం. మరొక కాంతి కిరణం దర్పణం యొక్క వక్రతా కేంద్రం గుండా వచ్చింది. అది ఎన్ అనేటువంటి బిందువు వద్ద దర్పణంపై పడింది. ఇది పరావర్తనం చెందినాక ఎటు వెళ్తుందో తెలుసు కదా. ఒకసారి ఆలోచించండి, తర్వాత తెర మీద చూడండి. ఎస్, ఇది పరావర్తనం చెందిన తర్వాత తిరిగి అదే మార్గంలో వెనుకకి మరలుతుంది. ఇప్పుడు మీకు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో అర్థమైపోయింది కదా. ఒకసారి తెర మీద చూడండి, అట్లాగే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో కూడా ఊహించుకోండి. ఈ రెండు పరావర్తన కిరణాలు కలిసిన ప్రదేశంలో మీకు ప్రతిబింబం ఏర్పడుతుంది కదా. చూడండి ఒకసారి, ఏ డాష్ బి డాష్ అనేటువంటి ప్రతిబింబం ఏర్పడింది. ఇప్పుడు ఒక్కసారి మీరు పటాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ పటాన్ని మనం కొన్ని భాగాలుగా విడగొట్టుకొని జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ పటంలో మీకు ముఖ్యంగా రెండు లంబకోణ త్రిభుజాలు కనపడుతున్నాయి. ఒకటి ఏబిసి అనేటువంటి ఒక లంబకోణ త్రిభుజం, ఏబిసి అనేటువంటి ఒక లంబకోణ త్రిభుజం, అలాగే ఏ డాష్ బి డాష్ సి అనేటువంటి మరొక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజాలు రెండు కూడా స్వరూప త్రిభుజాలు అంటాం. ఎందుకో తెలుసా? ఇది ఒకసారి మీ స్నేహితులతో చర్చించండి, లేదా గణిత ఉపాధ్యాయుల దగ్గర స్వరూప త్రిభుజాలు అనేటువంటి భావన గురించి తెలుసుకొని చర్చించండి. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు కాబట్టి వీటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులు సమానమవుతాయి. అనురూప భుజాలు అంటే ఉదాహరణకి మనం ఏబి అనేది ఒక భుజం తీసుకున్నాం అనుకోండి, దీనికి అనురూప భుజం ఏ డాష్ బి డాష్, కాబట్టి దీని నిష్పత్తి ఏబి బై ఏ డాష్ బి డాష్. అలాగే ఇంకొక భుజం తీసుకుందాం, ఏసీ తీసుకుందాం, ఏసీకి అనురూప భుజం ఏ డాష్ సి, కాబట్టి వీటి నిష్పత్తులు సమానం. అంటే
ఏబీ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏ డాష్ సి. ఇది ఒకటో సమీకరణంగా గుర్తుంచుకోండి. రాసుకున్నారు కదా, ఇది ఒకటో సమీకరణం. ఈ సమీకరణాలు రాసుకోవడం చాలా ముఖ్యం ఇందులో. ఇది మొదటి సమీకరణం, ఏబీ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏ డాష్ సి. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకొక జత లంబకోణ త్రిభుజాలను మనం గుర్తించాలి. దానికోసం ఈ పతన బిందువు ఎం ఉంది కదా, ఎం నుంచి ప్రధాన అక్షం మీదకి ఒక లంబాన్ని గీయాలి మనం. దాని పేరు ఎంపీ డాష్. ఒక లంబాన్ని గీసాం. ఇప్పుడు మీకు రెండు లంబకోణ త్రిభుజాలు ఏర్పడినాయి కదా, రెండో పక్కన కూడా ఎంపీ డాష్ ఎఫ్, అట్లాగే ఎఫ్ ఏ డాష్ బి డాష్. ఈ రెండు కూడా స్వరూప త్రిభుజాలు అవుతాయి. ఎంపీ డాష్ ఎఫ్, ఎఫ్ ఏ డాష్ బి డాష్, ఈ రెండు స్వరూప త్రిభుజాలు అవుతాయి. ఇందాక ఈ రెండు త్రిభుజాలు ఎట్లా స్వరూప త్రిభుజాలు అయినాయో అదేవిధంగా ఈ రెండు త్రిభుజాలు కూడా స్వరూప త్రిభుజాలు అవుతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అనురూప భుజాల నిష్పత్తులు సమానం కాబట్టి ఎంపీ డాష్ దీనికి అనురూప భుజం ఏ డాష్ బి డాష్. కాబట్టి ఎంపీ డాష్ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. ఇది రెండో సమీకరణం. జాగ్రత్త రాసుకున్నారు పిల్లలు ఈ సమీకరణాలు రెండు. ఓకే, ఇప్పుడు ఒకసారి మరి పటం జాగ్రత్తగా గమనించండి. మీకు ఒక దీర్ఘచతురస్రం కనపడుతుంది పటంలో. ఎక్కడుందో గుర్తించారా దీర్ఘచతురస్రాన్ని? ఎస్, ఎం పీ డాష్ ఏ బి. ఇది ఒక దీర్ఘచతురస్రం. ఎంపీ డాష్ ఏబి ఇది ఒక దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం కదా, కాబట్టి ఈ ఎంపీ డాష్ అనేది దేనికి సమానం అవుతుంది? ఏబీకి సమానం అవుతుంది. కాబట్టి ఎంపీ డాష్ అనేది ఏబీగా మార్పు చెందితే అప్పుడు మనం ఇందాక తీసుకున్న రెండో సమీకరణం ఉంది కదా, ఎంపీ డాష్ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. దీంట్లో ఎంపీ డాష్ బదులు మనం ఏం పెట్టచ్చు? ఏబీని పెట్టేసాం అనుకోండి. అప్పుడు సమీకరణం చూడండి ఏ రకంగా మారిందో. ఏబీ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. దీన్ని మూడో సమీకరణంగా గుర్తుంచుకుందాం. రాసుకున్నారా మూడో సమీకరణం? వెరీ గుడ్. ఇప్పుడు ఒక చిన్న అంశాన్ని మనం జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద ఉన్నటువంటి పటం ఇంకా చూడండి. ఇందులో ఇందాకటి దాకా మనం కేవలం 2 కిరణాలే తీసుకున్నాం, వస్తువు నుంచి వచ్చాయి. కానీ వస్తువు నుంచి కేవలం 2 కిరణాలు మాత్రమే వస్తాయా? రావు కదా, కొన్ని లక్షల కోట్ల కిరణాలు వస్తుంటాయి. అందులో కేవలం 2 కిరణాలు మాత్రమే తీసుకున్నాం. కానీ ఇట్లా లక్షల కోట్ల కిరణాలలో చాలా కిరణాలు ప్రధానాక్షానికి చాలా దగ్గరగా సమాంతరంగా వస్తూ ఉంటాయి. ఇట్లా ప్రధానాక్షానికి సమాంతరంగా చాలా దగ్గరగా వచ్చేటువంటి కిరణాలని మనం పారాక్సియల్ కిరణాలు అంటాం. ప్రధానాక్షానికి సమాంతరంగా చాలా దగ్గరగా వస్తుంటాయి. ఇటువంటి కిరణాలు మనం పారాక్సియల్ కిరణాలు అంటాం. సాధారణంగా ఇందాక మనం చెప్పుకున్న లెక్క ప్రకారం ఏంటంటే ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణం పరావర్తనం చెందిన తర్వాత ప్రధాన నాభి గుండా పోతుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే పారాక్సియల్ కిరణాలు మాత్రమే పరావర్తనం చెందిన తర్వాత ప్రధాన నాభి గుండా పోతాయి. ఇటువంటి పారాక్సియల్ కిరణాలలో ఒక కిరణము ప్రధాన నాభికి అతి దగ్గరగా వచ్చి దర్పణంపై పతనం చెందింది అనుకుందాం. ఇంతకుముందు మనం ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణం దర్పణంపై ఎం అనేటువంటి బిందువు వద్ద పతనం చెంది తర్వాత పరావర్తనం చెందింది అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ పారాక్సియల్ కిరణాల్లో ఒక కిరణము ప్రధానాక్షానికి సమాంతరంగా అతి దగ్గరగా వచ్చి దర్పణంపై పతనం చెందింది అనుకోండి. అప్పుడు ఎం అనే బిందువు ఏమవుతుంది? దాదాపుగా పీతో ఏకీభవిస్తుంది. అప్పుడు పీ డాష్ అనేటువంటి బిందువు కూడా దాదాపుగా పీతో ఏకీభవిస్తుంది. కాబట్టి పీ డాష్ ఈజ్ ఈక్వల్ టు పీ అవుతుంది. అప్పుడు ఇందాక మనం తీసుకున్నటువంటి ఒక మూడో సమీకరణాన్ని ఒకసారి గమనించండి. ఏబీ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు పీ డాష్ ఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. ఇందులో పీ డాష్ అనేది పీకి సమానం అయిపోయింది కాబట్టి మనం మూడో సమీకరణంలో పీ డాష్ బదులుగా పీని మనం ప్రతిక్షేపించుకుంటే అదే విధంగా మారుతుంది. ఏబీ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. ఇది నాలుగో సమీకరణంగా గుర్తుంచుకోండి.
ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి మొదటి సమీకరణం, నాలుగో సమీకరణం, ఈ రెండింటిని ఒకసారి పోల్చుకోండి. మొదటి సమీకరణం చూడండి, ఏబీ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏ డాష్ సి. అదేవిధంగా నాలుగో సమీకరణం, ఏబీ బై ఏ డాష్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. ఈ రెండు సమీకరణాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇటు ఎడమ చేతి వైపున సమానమైన రాసులు ఉన్నాయి. ఏబీ బై ఏ డాష్ బి డాష్ అనేవి రెండు సమానమైన రాసులు కాబట్టి కుడి చేతి వైపున కూడా సమానమవుతాయి. అనగా ఏసీ బై ఏ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఏ డాష్ ఎఫ్ అవుతుంది. ఇది ఐదో సమీకరణంగా తీసుకోండి. రాసుకున్నారా పిల్లలు? ఐదో సమీకరణం ఏసీ బై ఏ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై ఏ డాష్ ఎఫ్. ఇప్పుడు పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం దూరాల్ని లెక్కించాలి. దూరాల్ని లెక్కించాలంటే ఏ నుండి సికి ఎంత దూరం ఉంటుంది అనేది మనం కొలవాలి. కానీ దర్పణంలో దూరాలు కొలవటానికి ఒక నియమం ఉంది. ఏంటంటే దూరాలన్నింటినీ కూడా మనం దర్పణ ధ్రువం పి నుంచే కొలవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ దూరమైనా మనం పి నుంచి కొలిసేటట్టుగానే చూసుకోవాలి. అట్లా చూసుకున్నప్పుడు ఏ నుండి సికి ఎంత దూరం ఉంటుంది అంటే పి నుంచి ఏకున్న దూరంలో నుంచి పి నుంచి సికున్న దూరాన్ని తీసివేయాలి. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఏ మైనస్ పిసి. అదేవిధంగా ఏ డాష్ సి, ఇది కూడా దర్పణ ధ్రువం పి నుంచి కొలిస్తే పిసి మైనస్ పిఏ డాష్. అదేవిధంగా ఏ డాష్ ఎఫ్, అది కూడా పిఏ డాష్ మైనస్ పిఎఫ్ అవుతుంది. ఒకసారి ఎందుకు ఇట్లా కొలవాల్సి వచ్చిందో చర్చించండి. ఈ విలువలు తీసుకెళ్ళి మనం ఐదో సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. ఇందాక మనం తీసుకున్నటువంటి ఏసీ విలువ ఎంత? పిఏ మైనస్ పిసి. అట్లాగే ఏ డాష్ సి విలువ పిసి మైనస్ పిఏ డాష్. పిఎఫ్ విలువ పిఎఫ్ఏ. ఏ డాష్ ఎఫ్ విలువ పిఏ డాష్ మైనస్ పిఎఫ్. ఇట్లా ప్రతిక్షేపిస్తే వచ్చిన ఈ సమీకరణం ఆరో సమీకరణం అవుతుంది. ఆరో సమీకరణం రాసుకున్నారు కదా పిల్లలు? పిఏ మైనస్ పిసి బై పిసి మైనస్ పిఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ బై పిఏ డాష్ మైనస్ పిఎఫ్. ఇందులో మనం దూరాన్ని కొలిసినప్పుడు పిఏ అనేది దర్పణ ధ్రువం నుంచి వస్తువుకి గల దూరం, దాన్నే వస్తు దూరము అంటాం. దాన్ని యూతో సూచిస్తాం. అదేవిధంగా పిసి అంటే దర్పణ ధ్రువం నుంచి వక్రతా కేంద్రానికి గల దూరం, దీన్ని వక్రతా వ్యాసార్థము అంటాం. దాన్ని ఆర్తో సూచిస్తాం. అట్లాగే పిఏ డాష్ అనేది దర్పణ ధ్రువం నుంచి ప్రతిబింబానికి గల దూరం, దాన్ని ప్రతిబింబ దూరం అంటాం. దీన్ని వీతో సూచిస్తాం. అట్లాగే పిఎఫ్ దర్పణ ధ్రువం నుంచి ప్రధాన నాభికి మధ్య గల దూరం, దీన్ని నాభ్యంతరము అంటాం. ఈ నాభ్యంతరం ఎఫ్. ఇందులో వక్రతా వ్యాసార్థం ఆర్ విలువ 2Fకి సమానం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ విలువలు అన్నిటినీ కూడా ఆరో సమీకరణంలో ప్రతిక్షేపించండి ఒకసారి. అప్పుడు ఏమవుతుంది? ఆరో సమీకరణం u మైనస్ 2F బై 2F మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వి మైనస్ ఎఫ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు చిన్నపాటి గణిత పరిజ్ఞానం ఉపయోగించండి. అడ్డగుణకారం చేసి వాటిని అన్నింటినీ సూక్ష్మీకరించండి. మొదటగా అడ్డగుణకారం చేస్తే u మైనస్ 2F ఇంటూ వి మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 2F మైనస్ వి. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాకెట్ని ఓపెన్ చేయండి. u ఇంటూ వి యువి, u ఇంటూ మైనస్ ఎఫ్ మైనస్ యుఎఫ్, మైనస్ 2F ఇంటూ వి మైనస్ 2VF, మైనస్ 2F ఇంటూ మైనస్ ఎఫ్ ప్లస్ 2F స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 2F స్క్వేర్, ఎఫ్ ఇంటూ మైనస్ వి మైనస్ విఎఫ్. ఈ సమీకరణంలో యూవీని ఇక్కడ ఉంచుకొని మిగిలిన విలువలన్నింటినీ కూడా కుడిపక్కకు తీసుకెళ్ళినప్పుడు విలువలన్నిటి యొక్క గుర్తులు మారుతాయి. కాబట్టి కుడిపక్క తీసుకెళ్తే కుడిపక్కన ఆల్రెడీ ఉన్న విలువ 2F స్క్వేర్ మైనస్ విఎఫ్. యువతలో ఉన్న విలువలు తీసుకొచ్చినప్పుడు మైనస్ యూఎఫ్ ఇటు వస్తే ప్లస్ యూఎఫ్ అయింది, మైనస్ 2VF ఇటు వస్తే ప్లస్ 2VF అయింది, ప్లస్ 2F స్క్వేర్ ఇటు వస్తే మైనస్ 2F స్క్వేర్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2F స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ 2F స్క్వేర్ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అదేవిధంగా మైనస్ విఎఫ్ ఉంది, ప్లస్ 2VF ఉంది. మైనస్ విఎఫ్ ప్లస్ 2VF కలిపితే విఎఫ్ అయింది. ఇక్కడ ఒక యూఎఫ్ మిగిలింది. కాబట్టి ఫైనల్గా మనకు మిగిలింది ఏంటంటే యూవి ఈజ్ ఈక్వల్ టు యూఎఫ్ ప్లస్ విఎఫ్. ఇది మిగిలింది. ఈ సమీకరణంలో
ఈ మొత్తం సమీకరణాన్ని మనం ఏం చేయాలంటే యూవీఎఫ్తో భాగించాలి. సమీకరణాన్ని ఇరుపక్కల కూడా యూవీఎఫ్తో భాగించినప్పుడు యూవీ బై యూవీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూఎఫ్ బై యూవీఎఫ్ ప్లస్ విఎఫ్ బై యూవీఎఫ్. ఇక్కడ సమానంగా ఉన్న రాశులు కొట్టివేగా మిగిలిన రాశులు ఏంటంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఇది దర్పణ సూత్రం. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. ఈ సూత్రాన్నే దర్పణ సూత్రం అంటారు. ఇందులో ఎఫ్ అనేది నాభ్యంతరము, యు అనేదేమో వస్తు దూరము, వి అనేదేమో ప్రతిబింబ దూరం. ఈ మూటి మధ్య సంబంధాన్ని ఈ సూత్రం ద్వారా మనం కనుక్కోవచ్చు. కానీ పిల్లలు ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఈ సూత్రాన్ని వాడేటప్పుడు ఎట్టి పరిస్థితిలో మనం ఆ సూత్రాన్ని డైరెక్ట్గా వాడకూడదు, సంజ్ఞా సాంప్రదాయాన్ని వాడాల్సి ఉంటుంది. మరి సంజ్ఞా సాంప్రదాయం ఏంటి, దాన్ని ఎట్లా వాడాలి, ఈ సంజ్ఞా సాంప్రదాయానికి నియమాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఒకసారి తెర మీద చూడండి. మొట్టమొదటి సంజ్ఞా సాంప్రదాయ నియమం నెంబర్ 1, అన్ని దూరాలని దర్పణ ధ్రువం నుంచి మాత్రమే కొలవాలి. ఇక్కడ చూడండి, దర్పణం ఉంది, ప్రధానాక్షం ఉంది. ఏ దూరాన్ని కొలిసినా మనం ఖచ్చితంగా పి నుంచి మొదలుపెట్టి మాత్రమే కొలవాలి. ఏ దూరాన్నైనా మనం ఖచ్చితంగా పి నుంచి మాత్రమే కొలవాల్సి ఉంటుంది. ఇది మొట్టమొదటి నియమం, దర్పణ సంజ్ఞా సాంప్రదాయ నియమాల్లో మొట్టమొదటి నియమం. రెండో నియమం, ఇది చాలా ముఖ్యమైనటువంటి నియమం. రెండో నియమం ఏంటంటే, పతన కాంతి ప్రయాణించే దిశలో దూరాలను కనుక కొలిస్తే ఆ దూరాలన్నింటినీ కూడా ధనాత్మకంగా తీసుకోవాలి. అట్లా కాకుండా పతన కాంతి ప్రయాణించే దిశకి వ్యతిరేక దిశలో కొలిసిన దూరాలన్నింటినీ కూడా రుణాత్మకంగా తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన నియమం పిల్లలు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పతన కాంతి అంటే వస్తువు నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణం దర్పణం మీద పడితే దాన్ని పతన కాంతి అంటాం. ఈ పతన కాంతి ఏ దిశలో అయితే ప్రయాణిస్తుందో అదే దిశలో కనుక మనం దూరాలను కొలిస్తే ధనాత్మకంగా తీసుకుంటాం. దానికి వ్యతిరేక దిశలో కనుక దూరాలను కొలిస్తే దాన్ని రుణాత్మకంగా తీసుకుంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి నియమం. మూడో నియమం, ఇక్కడ వస్తువు ఎత్తు, ప్రతిబింబం ఎత్తు. ప్రధానాక్షానికి పై వైపునుంటేనేమో ధనాత్మకంగా తీసుకుంటాం, ప్రధానాక్షానికి కింద వైపునుంటే రుణాత్మకంగా తీసుకుంటాం. అది వస్తువైనా కానీ ప్రతిబింబమైనా కానీ, వస్తువు ఎత్తైనా సరే ప్రతిబింబం ఎత్తు అయినా సరే. ధనాత్మకము అంటే ప్రధానాక్షానికి పై వైపుకు ఉన్నది అని అర్థం, రుణాత్మకము అంటే ప్రధానాక్షానికి కింద వైపు ఉన్నది అని అర్థం. ఈ మూడింటిని సంజ్ఞా సాంప్రదాయ నియమాలు అంటారు. ఈ నియమాలను ఖచ్చితంగా మనం ఆ సూత్రాన్ని వాడేటప్పుడు ఆ నియమాలు వాడి వాటి యొక్క విలువల ప్రకారంగానే మనం సమస్యలు సాధించవలసి ఉంటుంది. ఇప్పుడు ఆవర్ధనము అనేటువంటి మరొక చిన్న విషయం గురించి నేర్చుకుందాం. ఒక్కసారి పటం చూడండి. ఇక్కడ ఈ పటంలో ఏబి అనేది వస్తువు, ఏ డాష్ బి డాష్ అనేది ప్రతిబింబం. ఒక్కసారి మీరు ఈ వస్తువు యొక్క ఎత్తుని గమనించండి, ప్రతిబింబం యొక్క ఎత్తుని గమనించండి. ప్రతిబింబం చిన్నగా అయింది కదా, మరి ఎంత చిన్నగా అయింది అనేది కనిపెట్టాలి కదా. అదేవిధంగా రెండో పటంలో చూడండి, ఏబి అనేది వస్తువు, ఏ డాష్ బి డాష్ అనేది ప్రతిబింబం. ఇక్కడ ప్రతిబింబం పెద్దగా అయింది, మరి ప్రతిబింబం ఎంత పెద్దగా అయిందో మనం లెక్కించాలి కదా. ఈ రకంగా ప్రతిబింబం ఎంత చిన్నగా అయింది లేదా ఎంత పెద్దగా అయింది అనే విషయం మనకి ఆవర్ధనం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఆవర్ధనం అంటే ఏంటంటే, ప్రతిబింబం ఎత్తుకు వస్తువు ఎత్తుకు గల నిష్పత్తిని ఆవర్ధనం అంటాం. ఆవర్ధనం m ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబం ఎత్తు hi బై వస్తువు ఎత్తు ho. ఇంకో రకంగా కూడా మనం కొలవచ్చు ఆవర్ధనాన్ని. ఎందుకంటే వస్తువు దూరంలో ఉందనుకోండి, వస్తువు దూరంలో ఉన్నప్పుడు ఒక చెట్టు ఒక స్తంభమో తీసుకున్నప్పుడు దాని ఎత్తుని మనం ప్రాక్టికల్గా మనం డైరెక్ట్గా కొలవలేము. కాబట్టి అటువంటి సందర్భంలో మనం ఆవర్ధనానికి మరొక సూత్రాన్ని వాడతాం. అదేంటంటే, ఆవర్ధనము అనేది ప్రతిబింబ దూరము వస్తు దూరాల మధ్య సంబంధం. అంటే ఆవర్ధనము m ఈజ్ ఈక్వల్ టు మైనస్ వస్తు దూరము u బై ప్రతిబింబ దూరం v. అంటే m ఈజ్ ఈక్వల్ టు మైనస్ u బై v. ఈ సూత్రాన్ని కూడా వాడచ్చు. మరి ఇక్కడ మైనస్ ఎందుకు వాడాం ఒకసారి మీరు తరగతి గదిలో చర్చించుకోండి దాని విషయాన్ని. ఇందాక మనం సంజ్ఞా సాంప్రదాయ నియమాలు చెప్పుకున్నాం కదా, దాని ఆధారంగా చర్చించండి. పిల్లలు, ఇప్పుడు మనం రెండు ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకున్నాం. ఒకటి
దర్పణ నాభ్యంతరం కనుక్కోవటం. అంటే దర్పణ నాభ్యంతరానికి వస్తు దూరము ప్రతిబింబ దూరాల మధ్య సంబంధం దర్పణ సూత్రం ద్వారా నేర్చుకున్నాం. అలాగే ఆవర్ధనం అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. ఈ రెండు అంశాలని కలిపి మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాను. ఆ ప్రశ్నల్ని మీరు తరగతి గదిలో చర్చించి మీరు వాటిని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి తెర మీద చూడండి, మీకు ప్రశ్నలు కనపడతాయి. మొదటి ప్రశ్న, ఒక పుటాకార దర్పణం ముందు 20 సెంటీమీటర్ల దూరంలో వస్తువును ఉంచినప్పుడు ఆ వస్తువు యొక్క నిజ ప్రతిబింబం దర్పణము నుండి 40 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడినది. ఆ దర్పణ నాభ్యంతరం ఎంత? అలాగే రెండవ ప్రశ్న, క్రింది సమాచారం ఆధారంగా ప్రతిబింబ స్థానం, పరిమాణం మరియు లక్షణాలు తెలపండి. ఇచ్చిన సమాచారం ఏంటంటే U = -20 సెంటీమీటర్లు, F -15 సెంటీమీటర్లు, HO = 1.0 సెంటీమీటర్స్. ఈ సమాచారం ఆధారంగా ప్రతిబింబ స్థానం కనుక్కోవాలి, పరిమాణం కనుక్కోవాలి, మరియు ప్రతిబింబం యొక్క లక్షణాలు కూడా కనుక్కోవాలి. అలాగే మూడవ ప్రశ్న, 15 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం గల ఒక కుంభాకార దర్పణం ముందు 15 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువును ఉంచినప్పుడు ఏర్పడు ప్రతిబింబ స్థానాన్ని కనుగొని ఆ ప్రతిబింబ లక్షణాలను వ్రాయము. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే లెక్కలో ఏ దర్పణం గురించి అడిగారో జాగ్రత్తగా గమనించండి. 4వ లెక్క చూడండి ఒకసారి. 30 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం గల పుటాకార దర్పణం ముందు 25 సెంటీమీటర్ల దూరంలో 4 సెంటీమీటర్ల ఎత్తు గల వస్తువును ఉంచాము. దర్పణానికి ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది? ప్రతిబింబ లక్షణాలను రాసి ప్రతిబింబం ఎత్తును కనుగొనండి. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు మీ తరగతి గదిలో చర్చించండి, స్నేహితులతో చర్చించండి. ఏమైనా మీకు సందేహాలు ఉంటే వాటిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఈ సమస్యల్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు, ఇప్పటిదాకా మనం దర్పణం యొక్క నాభ్యంతరము, వస్తు దూరము, ప్రతిబింబ దూరం ఈ మూటి మధ్య సంబంధాన్ని ఒక సూత్రం ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నాము. దాన్నే దర్పణ సూత్రం అంటున్నాం. 1/f = 1/u + 1/v. మరియు అదేవిధంగా ప్రతిబింబం ఎంత చిన్నగా అవుతుంది లేదా ఎంత పెద్దగా అవుతుంది అనే విషయాన్ని ఆవర్ధనము అనే అంశం ద్వారా కూడా మనం నేర్చుకున్నాం. ఈ అంశాలన్నింటినీ కూడా రకరకాలైనటువంటి సమస్యలు సాధించడంలో మీకు ఎంతో ఉపయోగపడతాయి. అంతేగాక మీకు పై తరగతుల్లో ఇంకా దర్పణాల గురించి ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మీరు పాఠం విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరికొన్ని కొత్త విషయాలతో మరొక పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.